హమాస్ కొత్త ఎత్తుగడలు వేస్తుంది. 2 రకాలైన అటాక్స్కి పాల్పడింది. ఒకటి లోన్ వుల్ఫ్ అటాక్, అంటే ఇప్పుడు గాజాలో ఎక్కడైతే వీళ్ళు ఆక్రమించుకున్నారో ఇజ్రాయెల్ వాళ్ళు, అక్కడి నుంచి హమాస్ వాళ్ళు తరలి వెళ్ళిపోయారు కదా, ఆ ప్రాంతంలో ఇప్పుడు జనజీవనం సాధారణంగా ఉంటుంది. అక్కడ ఏ షాపింగ్ మాల్లోనో వ్యాపారాలు అట్లాంటి వీళ్ళు కూడా తినడానికో కొనడానికో వెళ్తున్నారు. అలా వెళ్ళిన చోట అకస్మాత్తుగా ఒక వ్యక్తి వస్తాడు, పొడి చేసి వెళ్ళిపోతాడు. అట్లాగా 3 ఇజ్రాయెల్ సైనికుల్ని షాపింగ్ మాల్స్లో పొడి చేసినటువంటి సంఘటనలు ఇదొకటి. మన కాశ్మీర్లో ఇదివరకు సైన్యం మీద చేసే దాడుల తరహాలోనమాట. తీవ్రవాదికి బోలెడు దారులు ఉంటాయి. అదే పోలీసుకి కానీ సెక్యూరిటీకి కానీ సైన్యానికి కానీ ఒకటే దారి ఉంటుంది. అది నెంబర్ 1 ఆస్పెక్ట్. అదొక ఇన్సిడెంట్ అయితే, రెండవ ఇన్సిడెంట్ వచ్చేటప్పటికి హమాస్ తాజాగా ఇజ్రాయెల్ మీద మిలిటరీ చాపర్ ఒకటి, అంటే హెలికాప్టర్ కింద నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో వీడియో తీస్తూ మరి ఒక మిస్సైల్ ద్వారా పేల్చి అవతల పడేసింది హమాస్. కింద నుంచి ఒక ఆకాశంలో ఉన్న హెలికాప్టర్ని పేల్చి అవతల పడేసింది. ఈ 2 దృశ్యాలని రిలీజ్ చేసి ఇది మా శక్తి అని ప్రొజెక్ట్ చేసింది.